హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. నేను మీ సునీత. ఇవాళ ఈ వీడియోలో నేను క్యాండిల్ హోల్డర్ని ఎలా మేక్ చేయాలని చూపిస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ దిస్ వీడియో. నా ప్రీవియస్ వీడియోలో నేను ఇదే ప్లాస్టిక్ స్పూన్స్ని యూస్ చేసి వాల్ హ్యాంగింగ్ డెకర్ని కూడా చేశాను. సో తప్పకుండా ఎవరైనా చూడకుండా ఉంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను 50 పీసెస్ ఉన్న ప్యాక్ ప్లాస్టిక్ స్పూన్స్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను గోల్డ్ స్ప్రే పెయింట్ని వాడుతున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ స్పూన్స్ని కట్ చేసుకుంటున్నాను. హ్యాండిల్స్ని ఒక 30 వరకు అవసరం అవుతుంది అనమాట ఈ స్పూన్స్ అనేవి. సో ఫస్ట్ నేను ఈ గోల్డ్ పెయింట్ని బాగా షేక్ చేసుకొని దానికి స్ప్రే చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, స్ప్రే అనేది దగ్గర కాకుండా కొంచెం దూరంగా స్ప్రే చేయమనేసి. అలా నేను ఒకసారి మొత్తం స్ప్రే చేసుకున్నాను. సో నాకు ఫినిషింగ్ అనేది చాలా బాగా అనిపించింది. సో నేను సెకండ్ కోట్ ఇవ్వట్లేదు. ఇలా స్ప్రే చేసుకున్నాక ఈ స్పూన్స్ నేను ఓవర్ నైట్ డ్రైకి వదిలేస్తున్నాను. నెక్స్ట్ డే తర్వాత దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఈ సర్క్యులర్ షేప్లో ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఒక స్మాల్ సైజు రౌండ్ షేప్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ హాట్ గ్లూని యూజ్ చేసి నేను స్పూన్స్ని 1 by 1 స్టిక్ చేసుకుంటున్నాను. సో హాట్ గ్లూ అనేది కొంచెం ఎక్కువగానే యూజ్ చేయండి. సో లేదు అంటే పడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. హాట్ గ్లూ అలా అప్లై చేశాక స్పూన్స్ని కొంచెం చేత్తో ప్రెస్ చేయండి. అలా నేను స్పూన్స్ అనేవి 1 by 1 హాట్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. అలా నేను ఫస్ట్ లేయర్ మొత్తం సర్క్యులర్ షేప్లో ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ని ఫామ్ చేసుకుంటున్నాను. దీన్ని ఎక్కడ పెడుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 2 స్పూన్స్కి మిడిల్ పార్ట్ను ఒక స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా సెకండ్ లేయర్ని కూడా 1 by 1 ఫినిష్ చేసుకుంటున్నాను. అలా సెకండ్ లేయర్ కూడా మనకి ఫినిష్ అయింది. ఇప్పుడు నేను థర్డ్ లేయర్ని ఇన్సర్ట్ చేయబోతున్నాను. అబ్జర్వ్ చేయండి ఎక్కడ పెడుతున్నాను అని. సో సెకండ్ లేయర్ పెట్టినట్లే థర్డ్ లేయర్ కూడా నేను 2 స్పూన్స్కి మిడిల్లో పెట్టుకుంటున్నాను. అలా మొత్తం ఫినిష్ చేసుకున్నాను 1 by 1. ఇలా నేను క్యాండిల్ హోల్డర్కి 3 లేయర్స్ పెట్టాలనుకున్నాను. సో 3 లేయర్స్ ఫినిష్ అయింది. బట్ నాకు ఫినిషింగ్ అనేది కొంచెం అక్కడక్కడ ఈ గోల్డ్ కలర్ని సరిగా లేదనిపించింది. సో దానికోసమే నేను ఇంకొకసారి స్ప్రే చేసుకుంటున్నాను. దీన్ని ఇలా నేను 1 అవర్ పాటు డ్రై అవ్వడానికి వదిలేసాను. ఇది ఒక ½ an hourలో డ్రై అయిపోతుంది. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి నేను అలానే వదిలేసాను. అంతే, మరి మన క్యాండిల్ హోల్డర్ అనేది వితిన్ ½ an hourలో చాలా సింపుల్గా ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇది చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది చేయాలని, బట్ చేయలేకపోయాను. ఫైనల్లీ నేను దీన్ని చేసేసాను అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది. మీరే చూడండి దీపం పెడుతుంటే అండ్ ఎంత చాలా గ్లిటరీగా షైనీగా ఎంత బాగుంది అనేసి. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది మరీ ఏమీ కష్టమైతే కాదు, వితిన్ ½ an hourలో చేసేసేవచ్చు. స్పూన్స్ వన్స్ మనకి పెయింట్ చేసుకున్నాము అండ్ డ్రై అయిపోయింది అంటే కనుక. ఈ ప్లాస్టిక్ స్పూన్స్తో చేసినటువంటి క్యాండిల్ హోల్డర్ అనేది చాలా సింప్లీ సూపర్గా ఉంటుంది. సో దీన్ని మనం ఒక డెకరేటివ్ ఐటెం లాగా యూజ్ చేయొచ్చు. లేదు అంటే కనుక ఏదైనా ఫెస్టివల్ సీజన్ టైంలో మనము దేవుడి ముందర పెట్టుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు చేస్తే కనుక మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇది మనం చేసుకున్నాము అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఇది కష్టమైతే కాదు, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది చేయడానికి మరీ డబ్బులు అనేది ఏమి ఎక్స్పెన్సివ్ అయితే అవ్వదు. జస్ట్ పెయింట్ ఒకటి తీసేసుకున్నారంటే స్పూన్స్ అయితే ఎక్స్పెన్సివ్ అయితే ఉండదు. సో హాట్ గ్లూ నిందంటే చేసేసుకోవచ్చు అనమాట. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.